పేరు సుధారాణి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. కందికుంట వెంకటప్రసాద్ ఎన్నికల ప్రచారం. ఎన్పికుంటలో ఎలక్షన్ ర్యాలీ. హిందూపురం పార్లమెంటును పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలంటూ తెలిపిన మచ్చ రామలింగారెడ్డి. కదిరి పట్టణంలోని వేమారెడ్డి సర్కిల్లో బాణసంచా పేలుడు వలన దగ్ధమైన చలివేంద్రం. కదిరిలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో సమావేశమైన ముస్లిం రాజకీయ నాయకులు. నల్ల చెరువులో ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆధ్వర్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రోగ్రాం. తలుపుల మండలంలోని ఉడుమలకుర్తి గ్రామంలో బాణసంచా వలన దగ్ధమైన గడ్డివాము. కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం వారితో తస్మాత్ జాగ్రత్త అని అంటున్న తలుపుల మండల తల్లిదండ్రులు. ఓడిసి మండలం నల్లగుండ్లపల్లి గ్రామానికి చెందిన నండూరి నారాయణమ్మ మృతి. ఈ రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరి మండలంలోని కుమరవాండ్లపల్లి, తలుపుల మండలంలోని ఉడుమలకుర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. మా నాయకులు కూడా ఎన్ని కొంచెం 1000 చిల్లర 2000 లాక్ మెజార్టీ వచ్చింది ఈ బెల్ట్లో. అట్లా ఆడిది పోయినసారి 600 వచ్చింది. వాస్తవమే కదా? అంటే మనం 600 వచ్చి ఓడిపోయినాం. మామూలుగా వచ్చే మెజార్టీ రాలే మనకు పోయినసారి. అది ఎందుకు జరిగిందో ఆలోచన చేసుకుని మీరే నిర్ణయం తీసుకుంటారు. ఎన్పికుంటలో ఈ రోజు జరిగిన ఎలక్షన్ ర్యాలీలో మండల వ్యవసాయ అధికారి ఎస్ రామసురేష్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సత్యనారాయణ, గాండ్లపెంట మండల వ్యవసాయ అధికారి సయ్యద్ షాహెబ్, ఎంఆర్ఓ భారతి, ఎంపీడీఓ వెంకట సుబ్బయ్య, స్పెషల్ ఆఫీసర్ లక్ష్మీనరసమ్మ, ఎస్ఐ యతీంద్ర, నోడల్ ఆఫీసర్ సత్యనారాయణ, ఎంఈఓ గోపాలకృష్ణ నాయక్, హెచ్ఎం తిరుపాల్ నాయక్ వీరందరూ పాల్గొనడం జరిగింది. ప్రజలందరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని, డబ్బు కోసం అమ్ముకోకూడదని, ఎవరికైనా ఓటు లేకపోయినట్లయితే ఇంకా సమయం 15వ తేదీ వరకు ఉందని, తమ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ సత్యనారాయణ తెలియజేశారు.
ఎలక్షన్ అంటున్నాం కాబట్టి అందరూ కూడా సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం చేసుకున్నాం అనుకోండి, కింద సైలెంట్గా మనకు ఎలక్షన్ అనేది నడుస్తుంది. అందులో మన మండలము చాలా మంచి మండలం అని అందరూ కూడా ప్రజలు, అందరూ గతంలో పనిచేసిన అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మంచి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఎలక్షన్స్ అయితేనేమి పరిపాలన, ప్రభుత్వ పరిపాలన కూడా బాగా జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి దాన్ని మనం అట్లే నిలబెట్టుకోవాలి. అన్నీ మామూలు మనకు ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనం చేసుకుంటాడు. అయితే ఎక్కడ కూడా గత ఉన్న సంవత్సరం ఉన్న ఇమేజ్ను కానీ ఉన్నదాన్ని ఎక్కడ కూడా పోగొట్టకుండా మనం చేసుకుంటే కనుక ప్రశాంతమైన వాతావరణం మనం అందరం కూడా ఉంటామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇంకా మీకు తెలుసు, ఓటర్లను ప్రలోభపెట్టడానికి మనం వివిధ రకాల పనులు చేస్తున్నాం. అవన్నీ కూడా మనం చేయకూడదు. ఓటరు స్వతంత్రంగా పోయి తన అభిమానం వాళ్లకు ఓటు వేసే విధంగా అటువంటి స్వేచ్ఛాయుత వాతావరణం కలిగించడానికి ఈ ఎంసీసీ అనేది ఉంటుంది. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ అందరం కూడా పనిచేస్తుంటాం. కాబట్టి ఆ విధంగా మనం సహకరిస్తూ సజావుగా మీరందరూ కూడా మనమంతా కూడా ఎన్నికలు జరుపుకుంటాం, మీరు సహకరిస్తారని చెప్పి నేను మరి మనం కోరుతున్నాను. మన ఎస్ఐ గారు చెప్పేటారు, లౌడ్ స్పీకరు ఎంతవరకు వాడుకోవచ్చు, ఎంతవరకు వాడుకోకూడదు, ఎక్కడెక్కడ మనము ఇవి ప్రచారాలు కూడా చేయకూడదు. ఏదైనా ఒక సమావేశం పెట్టాలన్నా, ఒక ర్యాలీ పెట్టాలన్నా కానీ ఆర్ఓ గారు అనుమతి తీసుకోవాలా. రాత్రి 10 వరకు మనము మైక్ సెట్ ద్వారా మనం చేసుకోవచ్చు. కాదు, ఇంకా 2100 సంవత్సరం దాటినా కూడా ఆ రికార్డు అలాగే ఉంటుంది. అదేనా, నేను కాదు, ఇంకో 10 మంది ఎస్ఐలు వచ్చినా ఆ రికార్డు అలాగే కొనసాగుతూ ఉంటారు. సో నేను చెప్పేది ఏమంటే, దయచేసి ఏ టైంలో గొడవలు పడ్డా ఎలక్షన్ టైంలో దయచేసి వద్దు. షీట్లు కానీ మీ పేర్లు జీవితాంతం ఉండిపోతాయి గొడవ పడిన వాళ్ళు. చాలామంది ఇంకా పిలిచి బైండ్ ఓవర్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో కాబట్టి ఈ పరిస్థితి మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఏ టైంలో గొడవ పడినా ఆ టైంలో గొడవ పడకూడదు. షీట్లు కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది దానిలో దీని ఇంటెన్సిటీ బట్టి. సో రౌడీ షీట్లు ఉంటే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయాలి. సో రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే మీకు పరిస్థితి తెలుస్తుంది మీకంతా కూడా. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఊర్లో సమస్యలు ఉన్నా కూడా మీరందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఒక రకంగా అందరూ పెద్ద మనుషులే. మీకు ఊర్లో కానీ మీకు అందరికీ తెలిసి చాలా సమస్యలు తెలిసి వస్తూ ఉంటాయి. ఆ సమస్యలకంతా కొద్ది కాలం మీరు సర్ది చెప్పండి. ఇది కరెక్ట్ సమయం కాదు. ఈ సమయంలో దయచేసి బోత్ పార్టీస్, ఎవరికి స్థలం విషయాల్లో ఉన్నాయి, బోర్ల విషయంలో ఉన్నాయి, రకరకాల ఎంట్రీ విషయాల్లో ఉన్నాయి, తగాదాలు, చాలా తగాదాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఎంపీ గుంటలో సగము మనం చూసినది సివిల్ తగాదాలే. బోరు, ఇల్లు, భూమి, ఇవే పంచాయతీలు అనమాట. రోజు తెలిసి క్రిమినల్ చాలా తక్కువ వస్తాయి. ఓకేనా, కొట్టుకునేంతవరకు అనమాట. సివిలే క్రిమినల్ అవుతుంది కొట్టుకోవడం. సో దయచేసి మీ పెద్ద మనుషులు ఉన్న వాళ్ళు దయచేసి సర్ది చెప్పండి. అరే ఇలా ఉంటుందిరా, ఈ టైంలో గొడవ పడితే చాలా కఠినంగా వ్యవహరిస్తారు పోలీసు వాళ్ళు. సో రిమాండ్ కూడా ఉంటుంది అని చెప్పి ఊళ్ళలో దయచేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళని కొద్దిగా సెటిల్ చేయండి. సో మా తరఫున పోలీసు వారి తరఫున ఇది విజ్ఞప్తి చేస్తున్నాం. అంతా సహకరించండి. కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి నేను కొన్ని చెప్పాను, ఇంకా కూడా ఉన్నాయి. నేను ఇంకా కూడా మళ్ళీ ఈ విషయంలో మీకు ఏమైనా పాంప్లెట్స్ కానీ ఏమైనా కూడా రెడీ చేసి ఇస్తాను, వాటిని కూడా ఫాలో అవ్వండి. ఈ ఎన్సీసీ వైలేషన్ కూడా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవంతా ఊరికే కాదు, వీటిని వైలేట్ చేస్తే మేము కేసు కడతాము, కేసు రిజిస్టర్ చేయబడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలా. ఇది కూడా చరిత్రే. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలా, ఇప్పటికీ మనకు లాస్ట్ టైం 3 ఎన్సీసీ కేసెస్ జరిగాయి. మేకల చెరువు ఒకటి, ఇంకొక 2 కాదు. వాళ్ళు కూడా చరిత్రే. అర్థమైందా? ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఎన్సీసీ కేసెస్ ఏంటి, వీళ్ళ కింద అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు కేసు బుక్ చేశారు, ఆ డేటా అంతా పంపించండి అంటారు. ఎలక్షన్ రోజు గొడవ ఏమి, ఎలక్షన్ తర్వాత గొడవ ఏంది, వీటిని కూడా పంపించండి అని చెప్పి ఎవ్రీథింగ్ అడుగుతూనే ఉంటారు అనమాట. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, కోడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ కోడ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నియమాలు ఇవంతా కూడా మీరు పాటించాలా. హిందూపురం పార్లమెంటును పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలంటూ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ ఒలింపిక్ వైస్ ప్రెసిడెంట్ మచ్చ రామలింగారెడ్డి పుట్టపర్తి నుంచి 3 రోజుల పాటు రథయాత్ర చేపట్టారు. ఈ రథయాత్ర చివరి రోజు తొలి దశ పూర్తి చేసుకొని కదిర్లు ముగిసింది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. శిరిడి సాయి భక్తులంతా కలసి రండి, సత్య సాయి పేరు జిల్లాకు పెట్టాలండి.
కదిరిపట్టణంలోని వేమారెడ్డి సర్కిల్ నందు ఏఐటియుసి అనుబంధ సంఘమైన భగత్ సింగ్ యూనియన్ అధ్యక్షుడు మధు రాజు యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వేమయ్య యాదవ్ 2 రోజుల క్రితం ప్రారంభించారు. కానీ ఈ రోజు టీడీపీ నాయకులు కందికుంట వెంకటప్రసాద్ ర్యాలీలో భాగంగా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు పెట్టడంతో చలివేంద్రం దగ్ధం కావడం జరిగింది. ఈ సంఘటనను గూర్చి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తి కోసం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వ్యక్తిగత కార్యకలాపాలలో భాగంగా నిర్లక్ష్యంగా ఉండడంతో దగ్ధం అవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా వేమయ్య యాదవ్ చర్చించి బాధ్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. बेचना पकड़ा रे बेचना पकड़ा रे హిందూపురం పార్లమెంట్ పరిధిలో ముస్లిం ఓటర్లు దాదాపు 4.5 లక్షల మంది ఉండగా ఏ రాజకీయ పార్టీ కూడా ముస్లింలకు ప్రాధాన్యత కనిపించడం లేదని కదిరిలో ఉన్న అన్ని ముస్లిం రాజకీయ నాయకులు కదిరిలోని షాలిమార్ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని ముస్లిం నాయకులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముస్లిం ప్రజలకు రాజ్యాంగంలో హక్కు లేదా అని వారు ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఎందుకు ఇంత వివక్షత చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ జనాభాలో 20% గాను రాష్ట్ర జనాభాలో 12% గాను ఉన్నటువంటి ముస్లింలను గత ఎన్నికల నుండి కూడా మన రాష్ట్రంలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ చాలా చిన్న చూపు చూస్తుంది. ఉదాహరణకు గత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం ఒక్క ముస్లిం అభ్యర్థికి టికెట్ ఇచ్చింది. అది కూడా ఏమిటంటే అక్కడ వాళ్ళకి ఎవరికి అభ్యర్థి దొరకని చోట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఎవరు నిలబడి ఓడిపోతారు కాబట్టి ఓడిపోయే స్థానం ఇచ్చి చేతులు దులుపుకుంది. తర్వాత వైఎస్ఆర్సీపీలో 4 సీట్లు ఇచ్చారు, 4 కూడా ముస్లింలు గెలిచారు. వాస్తవంగా ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కానీ టికెట్లు ఇస్తే ముస్లింలు గెలవగలిగిన స్థానాలు 24 స్థానాలు ఉన్నాయి. వీటిలో 18 స్థానాలు వచ్చేసి 40% పైగా ఓట్లు ఉన్నటువంటి ముస్లిం వర్గాలు ముస్లింలు ఓట్లు ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయి. 12 స్థానాల్లో అధిక మెజారిటీ ఓట్లు ఉన్నటువంటి సీట్లు 12 ఉన్నాయి. మరి రాయలసీమ ప్రాంతంలో
10,000 ఓట్ల నుండి 90,000 ఓట్ల వరకు 52 స్థానాల్లో శాసనసభ స్థానాల్లో ముస్లింల ఓట్లు ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర జనాభాలో 4% 2.2గా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గము, 4.7%గా ఉంటే రెడ్డి సామాజిక వర్గము అత్యధిక స్థానాల్లో పోటీ చేయడానికి ఈ యొక్క కాపు అంటే కమ్మారెడ్డి పార్టీలు అవకాశాలు కల్పిస్తున్నాయి. దీనికి తోడుగా ఏమిటంటే చాలామంది ఈ ముస్లింలలో ఎంపీలు ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళ వ్యక్తులు వీళ్ళు శాసనసభల్లో కానీ పార్లమెంటు సభలో కానీ ప్రధానంగా జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం కానీ జస్టిస్ రాజేంద్ర సచార్ ఇచ్చినటువంటి నివేదిక అమలుపరచడం కోసం కానీ వీళ్ళు డిమాండ్ చేయకపోవడం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది నేను భావిస్తున్నాను. ఎప్పుడైనా సామాన్య ముస్లింలు నాయకులంటే ముస్లింల కోసం నోరు తెరవడం లేదని నేను అనుకుంటున్నాను. ఇందుకు ఉదాహరణగా 1947లో మొట్టమొదటి క్యాబినెట్ ఏర్పాటైనప్పుడు నెహ్రూ గారు కేబినెట్లో కేవలం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిని ఒక్కరి మాత్రమే తీసుకోవడం జరిగింది. అయినా ఇప్పుడుండే పరిస్థితుల్లో ప్రతి రాజకీయ పార్టీలు వాళ్ళ వర్గానికి, కొంతమంది కమ్మలకి, కొంతమంది రెడ్లకి, కొంతమంది బలిజకి, ఈ విధంగా వర్గాల్ని విడగొట్టి వాళ్ళ టికెట్ కేటాయించుకుంటున్నారు. ముస్లింలకి ఎవరు పట్టించుకోవడం లేదు. వాళ్ళకుండే ఏదైతే సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ ప్రచురించినారో ఆ విధంగా ఎవరు సీట్లు కేటాయించడం లేదు. కాబట్టి మేము ముఖ్యంగా అనంతపూర్ డిస్టిక్లో హిందూపూర్ కాన్స్టిట్యున్సీలో 4,50,000 మంది మైనారిటీస్ ఉండగా ఒక సీట్ కూడా కేటాయించుకోవడం చాలా బాధాకర విషయము. సంఘటన ఈరోజు ఎందుకంటే మన రాష్ట్రంలో మనం చూస్తున్నాము, మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీలు ఏమన్నా ఉన్నాయంటే ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక పార్టీ, అదేవిధంగా ఒక తెలుగుదేశం సంబంధించిన ఒక పార్టీ. ఈ పార్టీలో చాలా వరకు అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి ఈ పార్టీని అందరూ అతను వాళ్ళ యొక్క భుజస్కంధాల పైన చూస్తున్నారు. ఇదే మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గానికి వచ్చి ఒకటే చెప్పడం జరిగింది, ఈసారి నేను మైనార్టీలకి 6 సీట్ల నుంచి 12 సీట్ల వరకు నేను కేటాయిస్తాను ఎమ్మెల్యే సీట్లు అని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నారా హమారా, టీడీపీ హమారా అని రాష్ట్రంలో అంతా ప్రతి ఒక్క చోట కూడా మైనార్టీలని ఏకము చేసి గుంటూరుని పిలుపునిచ్చి గుంటూరులో మహాసభలో ఒకటే చెప్పడం జరిగింది, ఈసారి నేను 6 సీట్ల నుంచి 7 సీట్ల వరకు మైనార్టీలకి అత్యధికంగా నేను స్థానం కల్పిస్తానని చెప్పడం సంఘటనలు కూడా మనం చూసాం. ఈరోజు తీరా మనకు న్యాయం చేసే సంఘటనలు చూస్తే ఈరోజు తీరా మనము ఏ విధంగా మనము ఒక కరేపాకు వాడుకునే మాదిరిగా వాడుకొని మనకు పక్కన వేసేయడం సంఘటన కూడా చూసాం. ఈరోజు కదిరి నియోజకవర్గంలో మన శాసనసభ్యులు అత్తా చాన్ బాషా గారు కూడా పార్టీలో మారిపించి మీ అభివృద్ధి చేపిస్తానని పిలుచుకొని పార్టీలోకి ఈ రోజు కూడా అతను అమరావతిలోనే మన కదిరి నియోజకవర్గాల ప్రజలకు వదిలేసి అతను ఒక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి వెనకల తిరుగుతున్నా కూడా ఇప్పటి వరకు మన కదిరి నియోజకవర్గం సీటు కేటాయించిన పాపన పోలేదు. ఎన్నికల సీజన్ అయితే మొదలైంది. అన్ని పార్టీలు ఈరోజు కేవలం ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుంటూ ముస్లిం మైనార్టీల ఓట్లతో లబ్ధి పొందుతూ తర్వాత ముస్లిం మైనార్టీలను గాలికి వదిలేసి ఈ విధంగా అన్యాయం చేయడం సరికాదు. ఈరోజు ఖచ్చితంగా హిందూపురం పార్లమెంట్ స్థానానికైతే ఏమి, కదిరి అసెంబ్లీ స్థానానికైతే ఏమి అత్యధిక శాతం మైనార్టీలు ముస్లిం మైనార్టీలు ఉన్న స్థానాల్లోనే మీరు ఈ విధంగా ముస్లింలకు మొండి చేయి చూపుతూ మరి ఈ విధంగా చేస్తున్నటువంటి అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
నల్ల చెరువులో రానున్న ఎన్నికల గురించి మండలంలోని అన్ని రాజకీయ పార్టీలను ఉద్దేశించి జెడ్పీ హైస్కూల్లో స్థానిక ఎస్ఐ రమేష్ బాబు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆధ్వర్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు మరియు గ్రామస్తులు హాజరయ్యారు. తూచా తప్పకుండా ఎలాంటి నియమాలు పాటించాలి, ఎందుకంటే పార్టీల కంటే ముందు మనం ఒక ఊరి ప్రజలం, ఒక మండల ప్రజలం, తర్వాతే పార్టీలు ఏర్పడ్డాం. ఇలా ఎలాంటి రూల్స్ పాటించాలి, ఈ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఎలాంటి నియమాలు ఉంటాయి అనేది తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి తెలియజేయాలని సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈ మోడల్ కండక్ట్ రూల్స్ గురించి మన మండల ఎండిఓ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైనా కార్యక్రమాలు అంటే ప్రచారం చేయాలన్నా, మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలన్నా మీరు ముఖ్యంగా తహసీల్దార్ వారి మరియు ఎస్ఐ గారి పర్మిషన్తో మీరు మీటింగ్స్ కూడా కండక్ట్ చేయవలసి ఉంటుంది. అలాగే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇంకొక పార్టీ అభ్యర్థుల మీద కానీ వ్యక్తుల మీద కానీ మనము వ్యక్తిగత విమర్శలు చేయకూడదు. అలాగా ఆ వ్యక్తిగత విమర్శలను మామూలుగా వాట్సాప్లో కానీ ఈ మెసేజ్లు చేయడం కానీ అవి కూడా చేయకూడదు. అలాగే లబ్ధి పొందడానికి ఆ గ్రామానికి కానీ వ్యక్తిగతంగా కానీ మనం ఎలాంటి సహాయం వాళ్ళకి చేయకూడదు. అంటే మామూలుగా చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియక మనం తప్పు చేస్తూ ఉంటాం. అది తెలిసి చేయరు, తెలియక కొంతమంది తప్పు చేస్తూ ఉంటారు. అయితే ఏమిటంటే సాధారణ సమయానికి ఎన్నికల సమయానికి దాన్ని తప్పుగా నమోదు చేయవలసి ఉంటుంది, తప్పుగా పై అధికారులకి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. లేకపోతే ఆ అధికారి మీద పై అధికారులు చర్య తీసుకోవడం జరుగుతుంది. బైండ్ ఓవర్ కేసులు జరగడము లేదా ఎలక్షన్లో జరిగేటప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలో వచ్చినప్పుడు మామూలుగా శిక్ష అంటే ఏదో పడి చెప్పడం కాకుండా పనిష్మెంట్ మాత్రం ఫస్టే ఉంటుంది. సో దయచేసి ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు కూడా దయచేసి చేయడానికి వీల్లేదని కోరుకుంటున్నాను. సో ఆల్రెడీ అందరూ చెప్పారు ఆ ఫ్లాగ్స్ ఎక్కడ పెట్టండి. మీకు ఏదైనా సరే, ఏదైనా మీరు చేయాలన్నా, జెండా నాటాలన్నా, మాది ప్రైవేట్ బిల్డింగ్ సార్ మేము పెట్టుకోవచ్చు ఇలాంటివి లేదు. ప్రైవేటు సొంత ఇంటి మీద ఒక జెండా పెట్టుకోవాలన్నా కూడా మేము ఆర్ఓ గారు, మీరు ఆర్ఓ గారి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నేను కూడా ఇచ్చడానికి కాదు, మన కదిరి ఆర్ఓ గారి దగ్గర పర్మిషన్ తీసి ఏ పని చేసినా మీరు ఆర్ఓ గారి పర్మిషన్ తీసుకునే చేయాలి. అంతే తప్ప సొంతంగా చేయడానికి లేదు. ఇంటి మీద పెట్టుకోవచ్చు కదంటే ఇంటి మీద పెట్టడానికి కూడా పర్మిషన్ ఉండాలి. అంతే తప్ప సొంతంగా పెట్టడానికి లేదు. అదేవిధంగా పార్టీ కార్యాలయంలో ఒక జెండా ఉండొచ్చు, మిగతా అంతా ఉండడానికి లేదు. సో అందరూ బాగా హెల్ప్ చేశారు, నేను చెప్పినట్టుగానే సపోర్ట్ చేశారు. సో మీరందరూ చెప్పాల్సిన పర్లేదు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీరందరూ బాగా సహకరించాలి. ఏదైనా మేము చెప్తున్నామంటే మా ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకే చెప్తాం, ఎక్కడ కూడా వేరే ఆలోచనతో చెప్పడం జరగదు. కాబట్టి తెల్లవారు 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకునే, ఆ తర్వాత చేయడానికి లేదు. అదేవిధంగా మద్యం తయారీ, పంపిణీ నిషేధం ఇవన్నీ ఉండకూడదు. అదేవిధంగా సభలు, సమావేశాలు, ర్యాలీ జరిపినా కూడా పోలీసు వారు, ఆర్ఓ వారు అనుమతి పొందాలి. అదేవిధంగా ఏదైనా సరే ఒక పోలింగ్ స్టేషన్లోకి అభ్యర్థి కానీ, ఎలక్షన్ ఏజెంట్ కానీ, పోలింగ్ అనుమతి ఉండాలి. క్రమశిక్షణ లేకుండా సవరించరాదు. అదేవిధంగా ప్రభుత్వ సేవలను బలవంతంగా పొందరాదు. అదేవిధంగా ఈవీఎంస్ ఇతర రికార్డులను తొలగించడం చేయరాదు. అదేవిధంగా మనం ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య శత్రుత్వం పెరిగేలా చేయరాదు. అదే ఇతర సభలు, సమావేశాలు. తలపల మండలంలోని ఉడుమలకుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కందికొండ వెంకటప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా అభిమానులు బాణసంచా పేల్చడంతో రైతు గడ్డివాములు దగ్ధం కావడం జరిగింది.
తలపల మండలంలో కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యంతో తస్మాత్ జాగ్రత్త అంటున్న తల్లిదండ్రులు. మేము ఎంతో కష్టపడి మా దగ్గర డబ్బు లేకున్నా అప్పు తెచ్చి మా పిల్లలకు కట్టాము. మీరు దాన్ని ఇవ్వకుండా సొంత ప్రయోజనాలకు వాడుకొని ఎంతో మంది పిల్లల తల్లిదండ్రులు మోసం చేశారని వారి బాధని వెల్లడించారు. మాకు రావాల్సిన డబ్బు వచ్చేలా చూడాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇందులో రవి నాయక్, అశోక్, హరి, భాష తదితరులు పాల్గొన్నారు. మాది కదిరి తాలూకా తలుపుల మండలము. మేము గత 3 సంవత్సరాల క్రితము 4 సంవత్సరాల క్రితము మా పిల్లలను కేశవరెడ్డి విద్యా సంస్థల నందు చేర్పించాము. ఆ విద్యా సంస్థల నందు కేశవరెడ్డి వారి ప్రిన్సిపల్ గారు మాకేం చెప్పారంటే, మీరు ఫీజులు కట్టాలంటే చాలా ఎక్కువ అవుతుంది, ఇప్పుడు ఒక స్కీమ్ పెట్టాము, సర్టన్ అమౌంట్ మీరు డిపాజిట్ చేస్తే ఆ తర్వాత మీకు మీ పిల్లలు 10వ తరగతి అవుతూనే మేము మీ అమౌంట్ రీఫండబుల్గా రిటర్న్ చేస్తామని మాకు చెప్పారు. ఆ ఉద్దేశంతో మా అగసాట్లు మేము 116 ఉన్నా కూడా మాకు జరుగుతుందో జరగదో కానీ చూసుకుంటూ మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వారికి ఇబ్బంది కలిగజేస్తూ వారి వద్ద నుంచి మేము కొన్ని లక్షల రూపాయలు పిల్లల పేరున డిపాజిట్ చేసి వాళ్ళ చదువులు కొనసాగించాము. తలుపుల మండలము. నా పేరు వెంకటరెడ్డి. నేను రైతుగా వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ మా పిల్లోని భవిష్యత్తు కోసం కేశవరెడ్డి స్కూల్లో 3 లక్షలు డిపాజిట్ చేసినాను. గత 6 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు చేసి 2,75,000 మొత్తం టోటల్ అమౌంట్ 10th అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పి మాకు అప్పుడు ఇచ్చి బాండ్ ఇచ్చారు. కానీ 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ పిల్లవాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, కానీ మా డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదు. కానీ దాని స్పందన లేదు. గత 10 సార్లు పోయి వచ్చినా కూడా మేము దాని గురించి మాట్లాడే నాదురు లేరు. వచ్చిన వెంటనే కేశవరెడ్డి విద్యా సంస్థల్లో 3,25,000 కట్టిన తర్వాత దానికి ఇంట్రెస్ట్ లేకుండా పిల్లలు చదివించనే స్కీమ్ను ఆలోచించి నేను ఎంతో కష్టపడి బోర్డర్లో పనిచేసిన డబ్బుల్ని పిల్లోడు బాగా చదువుకుంటాడనే ఉద్దేశంతో కేశవరెడ్డి విద్యా సంస్థలకు 3,25,000 రూపాయలు డబ్బులు నేను వెచ్చించినాను. పిల్లోడు 4 years చదివినాడు, 10th అయిపోయింది, ఇంటర్కి వెళ్ళినాడు. ఇప్పుడు ఆ ఇంటర్లో ఆ డబ్బు పనికొస్తుందని చెప్పి నేను ఎంతో కష్టపడి పనిచేసిన డబ్బును కేశవరెడ్డి విద్యా సంస్థలకు పెడితే అది 10th అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ ఇవ్వట్లేదు. మేము చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాము. మా పాపను మేము కేశవరెడ్డి విద్యా సంస్థలు నంద్యాల పాణ్యం బ్రాంచ్లో జరిగించాము. అక్కడ మేము వెళ్ళినప్పుడు ప్రిన్సిపాల్ గారు మీకు ఒక స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ ప్రకారం మీరు డబ్బులు కడితే మళ్ళీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత. ఓడిసి మండలం నలగుండ్లపల్లికి చెందిన నండూరి నారాయణమ్మ హైదరాబాద్లో కూలి పనులకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా కదిరి రైల్వే స్టేషన్ దగ్గరలో కాలు జారి పడి మరణించడం జరిగింది. నలగుండ్లపల్లి పంచాయతీలో ఉన్న గ్రామస్తురాలు నండూరి నారాయణమ్మ, భర్త సుబ్బరాయుడు. వీళ్ళు ఉపాధి కూలీ కోసము హైదరాబాద్కి వెళ్ళి కూలీ పనులు చేసుకొని ఆడ గత 4 సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. అక్కడ నుంచి ఇక్కడ ఉండూరు రావడానికి రాత్రి హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో సాయంత్రం 7 గంటలకి బయలుదేరి వచ్చినారు. తెల్లవారి వచ్చి కదిరి స్టేషన్లో దిగేటప్పుడు కాలు జారి పడడం వల్ల మరణించింది. ఆమె పేరు నండూరి నారాయణమ్మ, భర్త పేరు సుబ్బరాయుడు, నండూరి సుబ్బరాయుడు, ఓడిసి మండలం నలగుండ్లపల్లి. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి రేపటి వార్తలు కలుద్దాం. నమస్కారం. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.